ఉండడం చూస్తుంటే తనకి ఆ పింపుల్ గురించి తెలియదు అనుకుంటా. ఒకవేళ తనకి తెలిస్తే అప్పుడు రేపు కాంపిటీషన్ కి తన కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. మరైతే ఇది కిట్టికి తెలియకుండా చూసుకోవాలి. ఏంటి తెలియకూడదు అంటున్నారు? అదేంటంటే నీ పింపులే. డింపుల్ డింపుల్ నీ డింపుల్ చాలా క్యూట్ గా ఉంది. కానీ నేను డింపుల్ కాదే. నువ్వేమనుకుంటున్నావు? అందరికంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు కదా. నీ అందానికి సరితూగే వాళ్ళే లేరు. నాకు పింపుల్ ఉన్న సంగతి వీళ్ళకి తెలియకూడదని ట్రై చేస్తున్నారు. హౌ స్వీట్. నేను ఇప్పుడు చిన్న కామెడీ చేస్తాను. మీరందరూ ఇక్కడే వెయిట్ చేయండి, నేను మేకప్ వేసుకుని వస్తాను. జోర్దార్, నువ్వు అద్దాన్ని తీసాయి, నేను తన దృష్టి మరలిస్తాను. ఐడియా. సారీ, తెలియక పడిపోయింది. జాగ్రత్తగా ఉండు బన్నీ. జోర్దార్తో మాట్లాడి మాట్లాడి నేను కూడా ఇప్పుడు జోర్దార్లో మారిపోయాను. జస్ట్ నువ్వెందుకు ఇలా అన్ని చేస్తున్నావు బన్నీ? వదిలేయండి, నేను మేకప్ తర్వాత చేసుకుంటా. కాస్త మంచినీళ్ళు తీసుకురా. ఒకవేళ నీళ్ళలో చూసిందంటే కిట్టీకి తన పింపుల్ కనిపిస్తుంది. కిట్టి, నువ్వు కాఫీ తాగొచ్చు కదా. హనీ సూపర్ గా కాఫీ పెడతాడు. నిన్న నా కోసం పెట్టించాడు. నా చేతుల్ని నేనే నమ్మలేకపోయాను. ఎందుకంటే నా చేతులతో తీసుకునే కదా కాఫీ తాగాను. నేను ఎప్పుడే తీసుకొస్తాను. అరే ట్రేలో మన రిఫ్లెక్షన్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పప్పట్, ఏం చేస్తున్నావు? కాఫీ కింద పడిపోవడం చాలా మంచిదైంది. అది కనుక తాగుంటే పెద్ద సమస్య వచ్చేది. కాఫీలు తాగి తాగే మా తాతయ్య వాళ్ళ తాతయ్య పళ్ళు ఊడిపోయాయి. ఎలా? కాఫీ లోపల రాయి ఉంది. అది నమలగానే ఆయన పళ్ళన్నీ ఊడిపోయాయి. సరే, నేను ఇప్పుడే వస్తాను. ఏంటిది? ఎక్కడ చూసినా రిఫ్లెక్షనే ఉంది. కిట్టి తన మొహాన్ని నేల మీద చూస్తుందేమో. ఐడియా. మీరు చేస్తున్నవన్నీ చూస్తుంటే నా మొహం మీద పింపుల్ వచ్చినట్టు నేను ఫీల్ అవుతున్నాను. నీ దృష్టి ఎక్కడుంది కిట్టి? మేము వెనకున్నాం, నువ్వు నన్ను పట్టుకోవాలి. త్వరగా రా. నేను అవుటో. నేను కూడా పట్టుబడ్డాను. ఈ గేమ్ లో ఇంకా ఒకరే ఉన్నారు. ఇప్పుడు ఈ పనికి మాలిన ఐడియానిచ్చింది జోర్దారే. మరి ఒక తప్పదు కదా. నీలా నేను ఊరుకోలేను. ఏమంటావు? నేనేమైనా చెప్పనా? నువ్వు నోరు మూసుకో. నువ్వు మాట్లాడడం వల్ల సమస్య వస్తోంది. అరే, కిట్టి ఎక్కడికి పోయింది? అటువైపు. మరెందుకు ముందే చెప్పలేదు? నువ్వే కదా మాట్లాడుతున్నావు. నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా బన్నీ? అయితే త్వరగా వెళ్ళి కిట్టిని వెతకాలి.
ఒకరిని పట్టేసుకున్నాను. బాకీ ఉన్న ఇద్దరిని ఇంకా పట్టేసుకోవాలి. హనీ నువ్వు ఇటు వెళ్ళు, జోర్దార్ నువ్వు ఇటు వెళ్ళు. ఇంతమందా? నేను ఇక్కడ ఒంటరిగా మాట్లాడినా కూడా అది గ్రూప్ డిస్కషన్ లో అయిపోతుంది. సైలెంట్ గా ఉండు. కిట్టిని పట్టుకోవడానికి నాకు సాయం చేయి. ఏ మిత్రులారా, కిట్టిని వెతకాలి, త్వరగా రండి. ఓ, ఓ, 4 దిక్కులా తలుపులే ఉన్నాయి. అసలైన తలుపు ఏది? ఇదే మంచి అవకాశం. హనీని ఎలాగూ కొట్టలేం. తన ప్రతిబింబం మీదైనా 4 గుద్దులు గుద్దుతాం. సారీ హనీ. ఐడియా, అన్ని అద్దాలని విరగొట్టేయండి. అసలైన డోర్ అప్పుడు దొరుకుతుంది. అటు చూడండి, తలుపు అక్కడ ఉంది. నీలాంటి పిల్లి కారణంగానే కుక్కకి పిల్లికి మధ్యన గొడవలు వస్తున్నాయి. హనీ, నా రిమోట్ కంట్రోల్ కార్ కనిపించదు. ఏమైంది? నేను దాన్ని పడేశాను. రిమోట్ తో ఆపరేట్ చేశానా, కానీ అది పనిచేయలేదు. గాడిద, టీవీ రిమోట్ తో కార్ ని ఆపరేట్ చేస్తే అది ఎలా కదులుతుంది? ఎందుకని పరిగెత్తదు? టీవీ రిమోట్ ని కార్ ముందు వేసావంటే అదిరేటప్పుడు కాస్తైనా అది ముందుకు వెళ్తుంది కదా. ప్రశాంతంగా పడుకోవాలంటే నిద్ర మాత్రలు వేసుకోండి. దొంగతనం చేసే ఒక గుంపు ట్రైన్ ని అటాక్ చేసి వాళ్ళ ప్లేస్ కి తీసుకువెళ్తున్నారు. వాళ్ళు అనుకునేది చేస్తున్నారు. ఇంకా ఉదయం ఈ ట్రైన్ వాళ్ళు దొంగతనం చేశారు. అరే ఇది కాదు, నెక్స్ట్ ఫోటో చూపించండి. ఫ్రెండ్స్, ఇది అదే ట్రైన్. మేడం ఈ రోజు ఈ ట్రైన్ లోనే వస్తున్నారు. ఇదిగోండి టీటీ సార్, ఇది మా టికెట్. బంగారం, నేను టీటీని కాదు. ఓ, నల్లటి కోటు వేసుకున్నారా? అందుకని టీటీఆర్ అని అనుకున్నాను. సారీ సార్, మా పెద్ద బాసు లోపల ఉన్నాడు. వెళితే వెంటనే పట్టుకోవచ్చు. ఆయన నంబర్ చెప్పమంటారా? 9790863334 సార్. ఓకే ఆపు, నేను నిన్ను టెస్ట్ చేశానంతే. నువ్వు గనక ఫ్రీగా పనిచేయలేదనుకో, నేను ఎప్పుడో ఇక్కడ నుంచి తరిమేసేవాడిని. మళ్ళీ ఇంకో ట్రైన్ వస్తుంది, త్వరగా వెళ్ళి ఆ పట్టాలని మార్చు. నా చేతులు పని చేయట్లేదు. అయితే సర్లే, ఎవరైనా మారుస్తారు, నువ్వు రెస్ట్ తీసుకో. థ్యాంక్ యూ సార్. సలీట్ సార్. అందరూ చేతులు పైకెత్తండి. ఎవరు తప్పించుకోవడానికి ప్రయత్నించకూడదు. ఇంకా నీకు అర్థం కాలేదా? ఇక్కడికి రావడానికి మేము వేసిన ప్లానే ఇది. ఏ మ్యాండీ, మనం ఎవరో వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. మాట్లాడడానికి ఇబ్బందిగా ఉందా? పర్వాలేదులే. థ్యాంక్ యూ సార్. ఇలా చెప్తారని అనుకోలేదు. థ్యాంక్ యూ సార్. సేఫ్టీ బ్యాక్ టు యు. నువ్వు కవుల కన్నా ఎక్కువగా మాట్లాడుతున్నావు కదా. కాల్చండ్రా వాళ్ళని. నాయకుడా, మన గుండ్లన్నీ నిన్నే ఖాళీ అయిపోయాయి. మనం తుపాకీతో ఊరికే బెదిరిస్తున్నాం. అయ్యో, వీళ్ళతో నేను పడలేకపోతున్నాను. పట్టుకోడ్రా వాళ్ళని.
ఇంకా 2 రన్లే కావాలి. ఇక్కడేమి క్రికెట్ జరగలేదు హనీ. కానీ నా మొబైల్ చూపిస్తుంది కదా, ఇదిగో చూడు. తెలుగు బుక్ లో మ్యాథ్స్ సమ్ సాల్వ్ చేసేవాడు వీడి సంగతి వదిలేయండి. మనం మ్యాచ్ లో ఫోకస్ చేద్దాం. నేనేమో వాషింగ్ కుమార్ మెషిన్ ని. నేను డైనింగ్ కుమార్ టేబుల్. ఈ మ్యాచ్ ని మనమే గెలవాలి. ఎందుకని ఇటువంటి పేరు పెట్టుకున్నావు? మా నాన్న ఒక మటన్ లిస్టిక్. ఆయనకి వస్తువులంటే చాలా ఇష్టం. నా తమ్ముళ్ళ పేరు ఫ్లాష్ కుమార్ లైట్, అలాగే వాష్ కుమార్ బేసిన్. గేమ్ ని న్యాయంగా ఆడండి, ఎందుకంటే పాలసీ ఇస్ ద హానెస్టీ. హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ అని చెబుతారు. అరే పోవయ్యా, నీకు అర్థం చేయడమును కుక్కతో ఒక వంకర తీయడం ఒకటే. చాలు చాలు, నాకు ఈ ఆట నచ్చలేదు. నేను దీన్ని విప్పేస్తాను. వద్దు కిట్టి. వద్దు కిట్టి. ఇప్పుడు మీరు ఎందుకు లైట్ ఆఫ్ చేశారు? ఇలా ఉంటే నాకు చాలా భయం. కిట్టి పెద్దగా అవ్వకు, నువ్వు ఫీల్ కూడా అవ్వకు. టాక్సీ, ప్లేన్, ఇంకా పింపుల్ ఇవన్నీ వచ్చిపోతూ ఉంటాయి. అరే పోపటికి చిన్నప్పటి నుంచి పింపుల్ ఉంది, చూసారు కదా ఎర్రగా. రే గాడిద, అది నా నోర్రా. అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో. ఓ మై డియర్ ఫ్రెండ్స్, నాకు పింపుల్ వచ్చిన సంగతి నాకు తెలుసు. నేను మీతో చిన్న కామెడీ చేశానంతే. కానీ ఈ పింపుల్ వల్ల నాకు ఈరోజు ఒక విషయం తెలిసింది. నా ఫ్రెండ్స్ కి నా మీద చాలా ప్రేమ ఎక్కువ. పింపుల్ వల్ల నీకే ఇబ్బంది లేదా? అరే ఇది ఒక పింపుల్. పెరికి పందా, ఇలా చూడు ఏంటో. మళ్ళీ వచ్చావంటే మళ్ళీ తంతాను. ఇదిగో ఇది తీసుకో. మండి వాడిని కిక్ చేయి. నాకు కాళ్ళు లాగేస్తున్నాయి. నీ కాళ్ళు ఏదో సమస్య అనుకుంటా. నువ్వు ఓ పని చెయ్యి, మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. ట్రైన్ తీసుకువెళ్ళి పెడదీసి పాటు పాటుగా ఈ ట్రైన్ వల్ల నా బ్రెయిన్ అస్సలు పని చేయడం లేదు. మనం దాన్ని ఢీ కొట్టబోతున్నాం. మా మేడం ఎక్కడున్నారో మర్యాదగా చెప్పాయి. తను మా అడ్డాలో ఉంది. ఇప్పుడే అక్కడికి తీసుకెళ్ళు.
మేడం మీరు టెన్షన్ అవ్వకండి, ప్రాబ్లం ని సాల్వ్ చేసాం. వీళ్ళతో పోటీ పడి మనం గెలవలేమన్నయ్యా. అని చూడు, వాళ్ళు చీటింగ్ చేస్తున్నారు. ఎవరు చీటింగ్ చేస్తున్నారు అది తెలుస్తోంది కదా, రన్అట్ అని. ఈ ట్రాఫీని మనమే ఇంటికి తీసుకువెళ్ళాలి. దాన్ని వీళ్ళ దగ్గర నుంచి మనం లాక్కుందాం. మా మిత్రుల ట్రోఫీని తిరిగిచ్చేయండి. అరే ఈ ట్రోఫీ మాదయ్యా. మా స్నేహితుడు ట్రోఫీని వాడికి ఎలాగైనా దక్కేలా చేస్తాం. డాగి మిత్రుడు పర్ఫెక్ట్ అంట. బెట్టు పెట్టుకుని చెస్ కూడా ఆడొచ్చు. వాటితో గొడవ పడడానికి ముందు మనం చాలా స్ట్రాంగ్ గా ఉన్నామని మనం తెలుసుకోవాలి. హనీ, ఎందుకు పట్టుకోలేదు? నేను ట్రాఫీని పట్టుకున్నాను కదా. ఆ ఖడ్గపు గారిని ఎందుకు పట్టుకోలేదురా? చేతిలో ట్రాఫీ ఉంది కదా. మరి ట్రాఫీ అతనికి ఎందుకు ఇచ్చావు? నేనేమి వాళ్ళలాగా కాదు, ఒక వస్తువుని తీసుకొని తిరిగి ఇవ్వకుండా ఉండడానికి.
పాపట్, నువ్వు ఎగరగలవు కదా, ఎందుకని మాతో పాటు వస్తున్నావు? నంబర్ 1 గాడిద వీడే. ఈ బెల్ట్ ఆగడానికి ఏదైనా ఒక మార్గం చూడు. ఎర్ర బటన్ అంటే స్టాప్ అయిపోతుంది. అదే రెడ్ అంటే డేంజర్ కూడా. రేయ్, కిట్టి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. హలో కిట్టి, అదరకొట్టేశావు. అవును, ఎందుకు అలా చెప్తున్నావు హనీ? ఎందుకంటే నేను చూస్తున్నప్పుడల్లా నాకు కవితలే గుర్తుకొస్తున్నాయి. నువ్వు మాట్లాడతావు చూడు, అప్పుడు నువ్వు నాకు కవితలు చెప్తున్నట్టుగానే అనిపిస్తుంది. థ్యాంక్ యూ హనీ, నాకు ఇలాంటి మోటివేషనే కావాలి. ఎందుకంటే రేపు నాకు కాంపిటీషన్ ఉంది. నా ఫ్రెండ్ కూడా నాతో ఉంటే నాకు సంతోషం కదా. అలాగా అయితే ఓకే కిట్టి, మేము వెంటనే నీ ఇంటికి వచ్చేస్తాం. అసలు ఈ కన్నా సార్ ఉన్నారే, ఆయన ఎప్పుడు ఏదో ఒక చోట ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. కిట్టి, మేము వచ్చేసాం. హలో కిట్టి, నీకు మోటివేషన్ ఇవ్వడానికి మేము వచ్చాము. హాయ్ ఫ్రెండ్స్. పింపుల్ ఏంటి?